Namaste dear students. So many students are asking have been, has been and had been. Had been లను ఎలా యూస్ చేస్తుంటారు వీటిని have been, has been. ఈ బీన్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంటే నేను ఒకటి చెప్తున్నాను. హ్యాడ్ బీన్ యూసేజెస్ని ఈ లెసన్లో మనం ట్రై చేద్దాం. ఆల్రెడీ హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ మెనీ టైమ్స్. మన లెసన్స్ అన్నింటిలో ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ మనం కవర్ చేసాం కాబట్టి అందులో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అని చాలాసార్లు డిస్కస్ చేసాం. బట్ హ్యాడ్ బీన్ని డిస్కస్ చేయడం చాలా తక్కువగా జరిగింది. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హ్యాడ్ బీన్ అండ్ యూసెస్ ఆఫ్ హ్యాడ్ బీన్. ఓకే, హ్యాడ్ బీన్ was were ఫస్ట్ యూసెస్ని చెప్పుకుందాం. was wereలను ఎందుకు యూస్ చేస్తాం? ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ, దే వర్ ఇన్ క్యాల్కటా, ఇలాంటి మాటలు చెప్పడానికి మనం హ్యాడ్ బీన్ని was wereలను యూస్ చేస్తుంటాం. అంటే పాస్ట్లో ఉండటం, పాస్ట్ బీ ఫామ్గా మనం was wereలను యూస్ చేస్తుంటాం. అట్ ద సేమ్ టైం ఈ హ్యాడ్ బీన్ని కూడా బీ ఫామ్గా యూస్ చేయొచ్చు. ఎప్పుడు అంటే was wereలు పాస్ట్లో ఉండడానికి తెలియచేస్తే దానికన్నా ముందు ఉండడాన్ని అర్లియర్ పాస్ట్ని చెప్పడానికి హ్యాడ్ బీని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2015. నేను 2015లో హైదరాబాద్లో ఉండేవాడిని. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఇది పాస్ట్. అర్లియర్ పాస్ట్ అంటే దానికి ముందు, అంటే 2015 ముందు నేను బెంగళూరులో ఉండేవాడిని. ఎలా చెప్పాలంటే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2015 అండ్ ఐ హ్యాడ్ బీన్ బిఫోర్ దాట్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ బెంగళూరు. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2015, ఇది వాజే. దే వర్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2015, ఇది వర్నే యూజ్ చేస్తున్నాం. బట్ దే హ్యాడ్ బీన్ ఇన్ బెంగళూరు బిఫోర్ దాట్, 2015 కా ముందు, అది అర్లియర్ పాస్ట్. దే హ్యాడ్ బీన్ ఇన్ బెంగళూరు. అట్ ద సేమ్ టైం ఐ హ్యాడ్ బీన్ ఇన్ బెంగళూరు బిఫోర్ దాట్, దానికన్నా ముందు నేను బెంగళూరులో ఉండేవాడిని. ఇది బీ ఫామ్. అలాగే ఎన్టీఆర్ గారు వాజ్ వన్ ఆఫ్ ద, ఆయన లేరు కాబట్టి వాజ్ని మనం యూజ్ చేయొచ్చు. ఎన్టీఆర్ వాజ్ వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఎన్టీఆర్ గారు ఒక సీఎంస్లో ఒకరు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే బిఫోర్ బైఫ్రికేషన్ ఆయన ఒక సీఎం. అంతకన్నా ముందు ఆయన యాక్టర్. అంటే ఈ రెండు బీఫామ్సే. ఆయన సీఎంగా ఉండేవారు, అంతకన్నా ముందు ఆయన యాక్టర్గా ఉండేవారు. సో ఎన్టీఆర్ వాజ్ వన్ ఆఫ్ ద సీఎంస్, వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ బిఫోర్ దట్ హీ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్. బిఫోర్ దట్ హీ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్. కెన్ యూ గెట్ మై పాయింట్? బిఫోర్ దట్ హీ హ్యాడ్ బీన్. ఎందుకు ఇక్కడ బిఫోర్ దట్ హీ వాజ్ అన్ యాక్టర్? ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో కాన్వర్జేషన్స్లో ఎన్టీఆర్ వాజ్ ఎ సీఎం అండ్ బిఫోర్ దట్ హీ వాజ్ అన్ యాక్టర్ అని అనేస్తారు. బట్ హ్యాడ్ బీన్ యూసెస్ కూడా మనకు తెలుసుకోవటం మంచిది. ఓకే, అంటే ఎన్టీఆర్ వాజ్ వన్ ఆఫ్ ద సీఎంస్. ఓకే, అండ్ ఎన్టీఆర్ వాజ్ ఎ సీఎం. ఓకే, అండ్ బిఫోర్ దట్ హీ హ్యాడ్ బీన్, అంతకన్నా ముందు చెప్పాల్సి వచ్చింది. ఒక పాస్ట్ని చెప్తూ పాస్ట్ కన్నా ముందు చెప్తే హీ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ అట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎస్టర్డే. నేను ఏదో పని మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఐ వాజ్ అట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎస్టర్డే. ఓకే, డే బిఫోర్ ఎస్టర్డే ఐ హ్యాడ్ బీన్ అట్ ద సేమ్ ఆఫీస్ టూ. డే బిఫోర్ ఎస్టర్డే టూ ఐ హ్యాడ్ బీన్ అట్ ద సేమ్ ఆఫీస్. నేను అదే ఆఫీస్ దగ్గర మొన్న కూడా ఉన్నాను. ఐ వాజ్ ఎస్టర్డే, ఐ హ్యాడ్ బీన్ డే బిఫోర్ ఎస్టర్డే. అంటే బీ ఫామ్గా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. Once upon a time he was the president of India. Before that he had been a teacher. He was the president of India. Before that president of India కన్నా ముందు he had been. అంటే ఇక్కడ was were ఏ మీనింగ్ అయితే ఇస్తున్నాయో హ్యాడ్ బీన్ కూడా అదే మీనింగ్ ఇస్తుంది. బిఫోర్ దట్ హీ హ్యాడ్ బీన్ ఎ టీచర్. ఇది ఒక యూసేజ్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సెకండ్ యూసేజ్ హ్యాడ్ బీన్ టు ఏ ప్లేస్. అంటే మనం ఆల్రెడీ ఇది హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లతో అందరికీ తెలిసింది. నేను ఊటీ వెళ్ళాను, ఊటీ వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు ఊటీ. షీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ. దే హ్యావ్ బీన్ టు సింగపూర్. దే హ్యావ్ బీన్ టు ద యుఎస్. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అంటే ఒక ప్రదేశానికి, దే హ్యావ్ బీన్ టు రైల్వే స్టేషన్, ఒక ప్రదేశానికి వెళ్ళి రావడం. ఒక ప్రదేశానికి వెళ్ళి రావడం. ఓకే, షీ హ్యాస్ బీన్ టు ఊటీ 3 times. దే హ్యావ్ బీన్ టు ఊటీ సెవరల్ టైమ్స్. అంటే ఆమె ఊటీ 3 సార్లు వెళ్ళింది అని చెప్పినా, వెళ్ళి వచ్చింది అని చెప్పినా ఆమె ఇక్కడ ఉన్నప్పుడు మనం చెప్తున్నాం షీ హ్యాస్ బీన్ టు ఊటీ ఆర్ షీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ సెవరల్ టైమ్స్. ఆమె చాలాసార్లు ఊటీ వెళ్ళి వచ్చింది ఇప్పటి వరకు. ఇక్కడ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లను యూజ్ చేస్తున్నాం. ఓకే, దే హ్యావ్ బీన్ టు సింగపూర్ 2 times.
వాళ్ళు ఇప్పటి వరకు సింగపూర్కు 2 సార్లు వెళ్ళి వచ్చారు అంటే వెళ్ళారు వెళ్ళి వచ్చారు ఏదైనా ఒకటి అంటే వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడేటటువంటి మాట. దే హ్యావ్ బీన్ టు సింగపూర్, షీ హ్యాస్ బీన్ టు ఊటీ. అట్ ద సేమ్ టైం ఇది మనకు తెలిసినట్లుగానే ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చారు అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి వచ్చారు అని చెప్పాల్సి వచ్చినా కూడా షీ హ్యాస్ బీన్ టు రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇదే ఉద్దేశంతో మనం హ్యాడ్ బీన్ని కూడా యూస్ చేయొచ్చు. ఎప్పుడు పాస్ట్ గురించి చెప్తున్నప్పుడు అంటే అర్లియర్ పాస్ట్ కదా, హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ హ్యాడ్ బీన్ అంటే అర్లియర్ పాస్ట్. ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు సింగపూర్. లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు సింగపూర్. బిఫోర్ దట్ ఐ హ్యాడ్ నెవర్ బీన్ టు సింగపూర్ అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళాం, ఇది పాస్ట్. షీ వెంట్ టు సింగపూర్ లాస్ట్ ఇయర్, ఆమె సింగపూర్ వెళ్ళింది. బిఫోర్ దట్ లాస్ట్ ఇయర్ కన్నా ముందు అంటే ఇంకెన్నో సంవత్సరాలు గడిచాయి కదా, ఆ సింగపూర్లో షీ హ్యాడ్ నెవర్ బీన్ టు సింగపూర్, ఆమె ఎప్పుడు సింగపూర్ వెళ్ళలేదు. అలాగే మనం ఎవరితోనో చెప్తున్నాం ఐ వెంట్ టు తిరుపతి లాస్ట్ మంత్ అని అంటున్నాం. ఐ వెంట్ టు తిరుపతి లాస్ట్ మంత్ అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే అంతకుముందు మీరు ఇప్పుడు వెళ్ళలేదా, ఇదే ఫస్ట్ టైమా అన్నట్టు అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చెప్తామంటే నో, ఐ వెంట్ టు తిరుపతి లాస్ట్ ఇయర్ బట్ ఐ had been to Tirupati several times before. I had been to Tirupati several times before. అంతకన్నా ముందు నేను చాలాసార్లు వెళ్ళాను. ఇప్పటి వరకు చూస్తే ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి సెవరల్ టైమ్స్, ఇది ఇప్పటి వరకు. అలా కాకుండా లాస్ట్ మంత్ గురించి చెప్తున్నాం. ఐ వెంట్ టు తిరుపతి లాస్ట్ ఇయర్ బట్ ఇట్ వాస్ నాట్ మై ఫస్ట్ ట్రిప్ టు తిరుపతి, ఇది నా ఫస్ట్ ట్రిప్ కాదు. ఐ హ్యాడ్ బీన్ టు తిరుపతి సెవరల్ టైమ్స్ బిఫోర్. ఈ లాస్ట్ మంత్ వెళ్ళడానికన్నా ముందు ఐ హ్యాడ్ బీన్ టు తిరుపతి సెవరల్ టైమ్స్. ఇలా మనం ఈ హ్యాడ్ బీన్ ఒక ప్లేస్కి ఒక పాస్ట్ కన్నా ముందు మనం వెళ్ళాము అని చెప్పడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. లెట్ us take another example. She had not been to Delhi till last year. She had not been to Delhi till last year. ఆమె లాస్ట్ ఇయర్ వరకు ఢిల్లీ వెళ్ళలేదు. ఓకే, ఆఫ్టర్ దట్ అంటే లాస్ట్ ఇయర్ తర్వాత షీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ సెవరల్ టైమ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు లెక్క చెప్తున్నాం. ఎక్కడ కన్ఫ్యూజ్, ఎక్కడ హ్యాడ్ బీన్ యూజ్ చేస్తున్నాం, ఎక్కడ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్లను యూజ్ చేస్తున్నాం చూడండి. ఓకే, షీ హ్యాడ్ నాట్ బీన్ టు ఢిల్లీ టిల్ లాస్ట్ ఇయర్. ఆమె లాస్ట్ ఇయర్ వరకు అసలు వెళ్ళనే లేదు, షీ హ్యాడ్ నాట్ బీన్. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాం షీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ సెవరల్ టైమ్స్ టిల్ నౌ, ఇప్పటి వరకు మనం చెప్తున్నాం. అలాగే షీ హ్యాడ్ నెవర్ బీన్ టు ద యూఎస్ బిఫోర్ హర్ మ్యారేజ్. ఇక్కడ హర్ మ్యారేజ్ అనేది పాస్ట్. ఈ పాస్ట్ కన్నా ముందు షీ హ్యాడ్ నెవర్ బీన్ టు ద యూఎస్, ఆమె ఎప్పుడు యూఎస్ వెళ్ళలేదు. బట్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్ ఇప్పటి వరకు ఇన్ దిస్ 10 years, ఆమెకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. ఈ 10 yearsలో ఆమె చాలాసార్లు యూఎస్ వెళ్ళింది. షీ హ్యాస్ బీన్ టు యూఎస్, షీ హ్యాస్ బీన్ టు ద యూఎస్ సెవరల్ టైమ్స్. అర్థమైందా? బిఫోర్ హర్ మ్యారేజ్, ఆమె మ్యారేజ్ ఎప్పుడో ఒకప్పుడు అయింది, అంతకన్నా ముందు షీ హ్యాడ్ నెవర్ బీన్ టు ద యూఎస్. బట్ ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ హర్ మ్యారేజ్ అయింది. ఈ మ్యారేజ్ తర్వాత నుంచి అంటే 10 years అయింది. ఇన్ దిస్ 10 years షీ హ్యాస్ బీన్ టు ద యూఎస్ సెవరల్ టైమ్స్. కెన్ యూ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అండ్ హ్యాడ్ బీన్ టు ఎ ప్లేస్? ఒక ప్లేస్కి వెళ్ళడంలో ఇప్పటి వరకు చెప్తే షీ హ్యాస్ బీన్ టు, హీ హ్యాస్ బీన్ టు, ఐ హ్యావ్ బీన్ టు, వీ హ్యావ్ బీన్ టు అని చెప్తాం. అలా కాకుండా పాస్ట్లో ఒక పర్టికులర్ టైంకి ముందు ఆమె ఇన్నిసార్లు వెళ్ళింది అంటే హ్యాడ్ బీన్ని యూస్ చేస్తాం. ఓకే, హ్యాడ్ బీన్ వర్డ్ లాగా బీఫామ్గా యూస్ చేస్తాం. హ్యాడ్ బీన్ని ఒక ప్లేస్కి వెళ్ళి రావటం గురించి వెళ్ళి వచ్చింది పాస్ట్లో ఒక పర్టికులర్ టైం కన్నా ముందు ఎన్నిసార్లు వెళ్ళింది లేకపోతే ఎన్నిసార్లు అసలు వెళ్ళనే లేదా అని చెప్పడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ హ్యాడ్ బీన్ ప్లస్ సెయింగ్ ఫామ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మీ అందరికీ తెలిసిందే అయి ఉండొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ అంటే హ్యావ్ బీన్ యూస్ చేస్తాం కదా. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని అంటాం. అలా కాకుండా ఒక పర్టికులర్ టైం పాస్ట్లో లాస్ట్ మంత్ వరకు, లాస్ట్ ఇయర్ వరకు లెక్క పెట్టుకుంటే షీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఇన్సిడెంట్గా తీసుకుందాం. షీ వాజ్ అట్ 2 o'clock, ఒక 2 o'clock అనుకుందాం. ఆమె షీ వాజ్ వెయిటింగ్, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. షీ వాజ్ వెయిటింగ్, ఆమె వెయిట్ చేస్తూ ఉంది అట్ ఏ పర్టికులర్ టైం ఇన్ పాస్ట్. షీ వాజ్ వెయిటింగ్. అలా కాకుండా ఆమె ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుంది అని చెప్పాల్సి వస్తే అగైన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎన్ అవర్. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎన్ అవర్
అంటే ఆమె ఒక గంట సేపటి నుంచి అతని కోసం ఫర్ హిమ్ వెయిట్ చేస్తుంది. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 2 hours. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ 3 hours వెన్ ఐ వెంట్ దేర్. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె 2 గంటలుగా అతని కోసం వెయిట్ చేస్తుంది. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 2 hours. మనకి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లతో సిన్స్ ఫర్లను యూజ్ చేస్తామని తెలుసు. షీ హ్యాడ్ బీన్ ఎందుకంటే నిన్నటి గురించి చెప్తున్నాం. నిన్నటి 1 గంట ఏదో ప్రాంతంలో నేను అక్కడికి వెళ్ళేటప్పటికో ఏదో టైం చెప్తున్నాం. వెన్ ఐ వెంట్ దేర్ షీ వాజ్ వెయిటింగ్. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి షీ వాజ్ వెయిటింగ్. ఆమె వెయిట్ చేస్తూ ఉంది. ఇలా కాకుండా ఆమె ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు మనం యూజువల్గా ఏం చెప్తామంటే హ్యాడ్ బీన్ ప్లస్ నౌ. రిపోర్టెడ్ స్పీచ్లో మనం హ్యాడ్ బీన్ని యూజ్ చేస్తాం. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినటువంటి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లను రిపోర్టింగ్లోకి వెళ్ళేసరికి హ్యాడ్ బీన్గా మారుతాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆమె బి అనే ఆమెతో ఏం చెప్తుందంటే ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 months or 3 years. నేను 3 నెలలుగానో 3 సంవత్సరాలుగానో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 months or 3 years అని చెప్తుంది. ఇప్పుడు ఈ ఏ బితో చెప్పిన మాటల్ని ఎవరో ఒకరు రిపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏ టోల్డ్ బి దట్ షీ హ్యాడ్, చూడండి, ఏ టోల్డ్ బి దట్ ఏ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆర్ షీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 months or 3 years. అంటే ఇక్కడ హ్యావ్ బీన్ కాస్త హ్యాడ్ బీన్గా మారింది. ఏ టోల్డ్ బి ఎవరో చెప్తున్నారు. ఏ టోల్డ్ బి దట్ షీ హ్యాడ్ బీన్. ఓకే, అంటే షీ టోల్డ్, ఏ టోల్డ్, ఇలా మనం చెప్తాం. ఇక్కడ హ్యావ్ బీన్ కాస్త హ్యాడ్ బీన్గా మారింది. అట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 years. ఎవరో చెప్పారు, ఒక మాస్టర్ గారు చెప్పారు ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 years or 10 years అనేదో చెప్తున్నారు. చెప్తే మనం ఏం చెప్తున్నాం అంటే మా మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఆర్ మాస్టర్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. ఆర్ మాస్టర్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. ఇలా మనం చెప్తాం. అంటే బీ ఫామ్గా యూజ్ చేస్తాం, హ్యాడ్ బీన్ టు ఏ ప్లేస్కి యూజ్ చేస్తాం, హ్యాడ్ బీన్ ఇన్ ఫామ్తో యూజ్ చేస్తాం, హ్యాడ్ బీన్ని రిపోర్టెడ్ స్పీచ్లో యూజ్ చేస్తాం. లాస్ట్ వన్ హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్. అంటే ఒక హ్యాడ్ బీన్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ ఫామ్ ఎలా యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే హ్యాడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ వస్తుంది. అంటే వీ హ్యాడ్ సాక్డ్ హర్, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాము. బిఫోర్ వీ సాక్డ్ హిమ్, ఆయన తొలగించడానికి ముందే ఆమెను తొలగించాము. ఇలాంటి మాట మనం చెప్పాల్సి వచ్చింది. అంటే వెన్ దర్ ఆర్ 2 past actions, అర్లియర్ యాక్షన్కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే ఆమెను తొలగించాలి, అతన్ని తొలగించాలి. ఇందులో అతనిని తొలగించామో లేదా ఆమెను తొలగించడానికి ముందే వేరే వాళ్ళని తొలగించాం. ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తాలూకా పాసివ్ వాయిస్లో వస్తుంది. అంటే షీ వాజ్ సాక్డ్, ఆమెను ఆల్రెడీ తీసేసాం. బిఫోర్ దాట్, ఆమెను తీసేయటానికి ముందే షీ వాజ్ సాక్డ్. బిఫోర్ దాట్ హీ హ్యాడ్ బీన్ ఫైర్డ్, లేకపోతే హీ హ్యాడ్ బీన్ సాక్డ్. అంటే ఆమెను తీసేసాం, షీ వాజ్ సాక్డ్. అంతకన్నా ముందు ఏం జరిగిందంటే హీ హ్యాడ్ బిఫోర్ షీ వాజ్ సాక్డ్ హీ హ్యాడ్ బీన్ సాక్డ్ ఆర్ ఫైర్డ్. అంటే ఆమెను తీయటానికి ముందే అతనిని మనం తీసేయటం జరిగింది. ఓకే, ఈ విషయం నాకు తెలియచేయడానికి ముందే నీకు తెలియచేయబడింది, ఇలా చెప్పాల్సి వచ్చింది అనుకుంటే. అంటే ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్ టు యూ, పాసివ్ వాయిసే. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాసివ్ వాయిస్లో మనం హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ యూజ్ చేస్తున్నాం. ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్డ్ టు యూ బిఫోర్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్. ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్డ్ టు యూ బిఫోర్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్. ద పార్సల్ హ్యాడ్ బీన్ డెలివర్డ్. The parcel had been delivered before we reached there. Had been తర్వాత past participle వచ్చింది. The parcel had been delivered before we reached there. At the same time, advance payment had been made. ఏదో దేనికో అడ్వాన్స్ పేమెంట్ జరిగింది. ఎప్పుడు? బిఫోర్ ద హౌస్ ట్యాక్స్ రైజ్డ్. ఒక హౌస్ ట్యాక్స్ రైజ్ అవ్వడానికి ముందే అడ్వాన్స్ పేమెంట్ జరిగింది. అడ్వాన్స్ పేమెంట్ హ్యాడ్ బీన్ మేడ్ ఆర్ పెయిడ్ బిఫోర్ ద హౌస్ ట్యాక్స్ రైజ్డ్. ద హౌస్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ బిఫోర్ వీ రీచ్డ్ దేర్. మేము అక్కడికి వెళ్ళటానికి ముందే ద హౌస్ హ్యాడ్ బీన్ క్లీన్డ్. ఇలా మనం హ్యాడ్ బీన్ని బీఫామ్ అంటే అర్లియర్ వజ్వర్ల కన్నా ముందు, హ్యాడ్ బీన్ని ఒక ప్లేస్కి వెళ్ళడానికి అంతకుముందు ఇన్నిసార్లు వెళ్ళారు లేదా వెళ్ళలేదని చెప్పడానికి, హ్యాడ్ బీన్ని ఇన్ఫామ్తో, హ్యాడ్ బీన్ రిపోర్టర్ స్పీచ్లో, హ్యాడ్ బీన్ పాస్ట్ పార్టిసిపిల్తో యూజ్ చేస్తాం. ఒక్కసారి
సమ్ ఎగ్జాంపుల్స్ మీ సొంతంగా తయారు చేసుకోండి. ఆటోమేటిక్గా హ్యాడ్ బీన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది మీకే తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.